అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు నెల్లూరులో కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర నియర్ బై నిప్పో ఫ్యాక్టరీ ఆపోజిట్గా ఒక అనాథాశ్రమం అని చెప్పొచ్చు. అయితే అది ఒక హోమ్ లాగా కూడా ఉంది. సో అది ఏంటని కూడా నేను మీకు చూపిస్తాను నేను. సో అక్కడ ఎవరుంటారు, ఎలాంటి వారు ఉంటారో కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరే చూడండి, ఇక్కడ చూడండి, సాయి సేవా సదనం, ఇది యొక్క హోమ్ పేరు సాయి సదనం అండి, సాయి సేవా సదనం. సో ఇక్కడ ఎవరు ఉంటారు, వృద్ధులు ఉన్నారు, అనాథులు ఉన్నారు, దివ్యాంగులు కూడా ఉన్నారండి. సో వాళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళ ఆశ్రయం కల్పించి, అంటే నిరుపేదలైన వారికి. సో ఈ రోజుల్లో చాలామంది మన వరకు మనం చూసుకుంటాం, మన కుటుంబాలు మనం పోషించుకుంటాం, మన బిడ్డలు మనం అనే ఒక గిరి గీసుకుంటాం. సో ఎంతో మందిలో కానీ ఇలాంటి మనసు రాదు. చెప్పుకుంటే ఒక 100 మందిలో ఒకరు, 1000 మందిలో 10 మంది, 10,000 మందిలో ఒక 1000 మంది ఉంటారు. సో అలాంటి రోజుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. సో ఇతరుల గురించి ఆలోచించే పరిస్థితి మనకు లేదు. కానీ వీళ్ళు మాత్రం ఇతరుల గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఒక లేమెన్సే, వాళ్ళు ఒక సాధారణమైన ఒక ఉద్యోగాలను కలిగి వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచి పోషించుకొని ఉద్యోగాలు కల్పించడం వాళ్ళ గగనం. అయితే వాళ్ళకున్నటువంటి నిర్ణయం ఏంటి, అసలు వాళ్ళు ఎలాంటి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారంటే, ఎక్కడైనా అనాథలుగా ఉండి వృద్ధులు చాలా కష్టపడిపోయి రోడ్ల మీద ఉన్నటువంటి వారిని వాళ్ళు తీసుకొచ్చుకొని ఆశ్రయం కల్పించి, సో వాళ్ళకి 3 పూట్ల అన్నం పెట్టి వాళ్ళని పోషిస్తున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే మాత్రం వాళ్ళు కూడా చూడండి, పి మస్తాన్ బాబు అనే అతను, అలాగే టి లీలా ప్రభ అనేటువంటి ఆవిడ, ఇద్దరు కలిపి సో ఈ యొక్క హోమ్ని రన్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు మనం వెళ్ళి లోపలికి వెళ్ళి తెలుసుకుంటాం వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగింది. ఈ రోజుల్లో ఒకరినొకరు పట్టించుకొని నిజంగా రక్త సంబంధాలు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళకి ఏ సంబంధం లేని వ్యక్తుల్ని ఆశ్రయం కల్పించడానికి కారణం ఏంటో కూడా తడికి తెలుసుకుందాం. అమ్మా, ఏం పేరు? మస్తాన్. మస్తానమ్మ గారు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడే ఉంటాం సార్. ఏ ఊరు? మరి ఊరే ఎన్నే ఉండింది, ఆదాయపాడు అన్న ఉన్నాము. కొడుకు, కోడలు, మనవడు 3 చచ్చిపోయినారు. 3 చచ్చిపోయారా? ఏం, ఎందుకని? అటాక్ అయ్యి చచ్చిపోయినారు. ఒక కొడుకుంటే హైదరాబాద్లో ఉన్నాడు, కోడలు కొడుకు హైదరాబాద్లో ఉన్నారు. ఇక నాకు ఏడు ఊరు లేకపోయి వాళ్ళకి నేను ఒక్కదాన్నే ఉండలేక, ఆడికి బాగాలేక హైదరాబాద్కి ఇక్కడనే నిలబడిపోయినా. ఆశ్రమంలో చేరుకున్నాను సార్. నేను వచ్చి బాగా చూస్తున్నారు. మాకేం లోటు లేదు సార్, మాకేం లోటు లేదు. ప్రతి ఒక్కటి జరుగుతుంది, ప్రతి ఒక్కటి చూస్తుంది, బాగుంటుంది. తల్లితో సమానం. ఆ ఇంట్లో కోడల చేత కొడుకుల చేత అనిపించుకునే కన్నా ఏడున్నడం మేము మేలు అనిపిస్తుంది. కానీ అది కూడా ఒక విధంగా మంచిదే. కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఉంటారు, అప్పట్లో ఉద్యోగాలు లేకపోయినా కష్టపడి ఉంటారు. చిన్న పిల్లకాయలప్పుడు భర్త చచ్చిపోతే సాపుకొని సంతరించుకొని చదివించుకొని అన్నీ చేసుకొని అయినా ఈ రోజుకి ఇదేంది. కానీ అయినా మంచి స్థానం దొరికింది నాకు. మీరు మంచి చేశారు కాబట్టి మంచి స్థానం దొరికింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కానీ ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి కూడా ఆ ఊరు ఎంత, మనం ఏం చేస్తాం అదే చేస్తారు. అందుకని పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులను వదలకూడదు, ముసలోళ్ళు అయిపోయారని వదలకూడదు కదా. మీరే ఒక ఉదాహరణ. నేను వద్దనుకున్నా, పిల్లకాయల కాడ ఉండి వాళ్ళ కాడ ఒక మాట అనిపించుకొని నన్ను అనుకున్న వాళ్ళు మాట్లాడుకున్నా కూడా ఒక బాధ వస్తుంది. ఎందుకులే ఆడ ఒక దిక్కు ఉంటే పోద్ది అని చెప్పి చేరుకున్నా. వచ్చి సార్ బాగా చూసుకుంటుంది మాకు, తల్లితో సమానంగా. తల్లి కూడా చూడదు అంత మాత్రంగా. మీరు ఆమెను ఏమి విసిగించకూడదు. అక్క మేడంని మేమేం విసిగించుకో, అదే అది లేదు ఇది లేదు అని ఆమెకు పెట్టింది అంటే మీకేం పెట్టాలో ఆమెకు తెలుసు. అర్థమైందా? అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆమె ఏం పెడితే మీకు ఏదైతే అరగతుందో అదే పెడుతుంది. అర్థమైందా? కొన్నిసార్లు మంచి ఆహారం ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఆహారం ఉన్నా కూడా మనం అడ్జస్ట్ అయ్యి అనుకోము సార్. మేము ఏది పెట్టినా తింటాం, ఏది పెట్టినా మీ బిడ్డ కంటే ఎక్కువ కదా, అది బిడ్డ కంటే ఎక్కువ చూసి. కానీ అందరి మొక్కల్లో చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ కొన్ని అనాశ్రయాలకు పోతే వాళ్ళు చాలా బాధపడుతుంటారు, వాళ్ళు చాలా వీక్గా ఉంటారు, ఏంటంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు. బట్ ఇక్కడ అంటే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఇది నిజంగా ఇల్లే అనిపిస్తుంది. అవును సార్, మాకు ఇల్లు ఆశ్రమం అనిపిస్తలే, ఇది ఆనంద భవనం అనిపిస్తుంది. మాకు ఒక ఇల్లు అనుకుంటున్నాము, మాకు ఒక ఇల్లు ప్రసాదించింది అమ్మాయి అని, ఒక బిడ్డలాగా మమ్మల్ని చూసుకుంటుంది కాబట్టి మేము ఆశ్రమమే అనుకోవట్లే, ఇల్లే అనుకుంటున్నాము. చాలు సార్, మాకు ఇంకా ఆనంద భవనం అనిపిస్తుంది మాకు ఇది. అదే మీ ముఖంలో చూసే తెలిసిపోతుంది ఆనందం, ఇదే ఆనంద భవనం. అవునవునవును. అమ్మా నమస్తే. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు మనేమ్మ సార్. మేము పడారిపల్లిలో ఉండేది.
ఒక ఇంట్లో నేను రెంట్కు ఉండేది. వాళ్ళిద్దరు అమ్మ కూతుర్లు ఉండేది సార్. అక్కోళ్ళు నేను రెంట్కున్న ఇంట్లో. నాకు సడన్గా సంవత్సరం 3 నెలలు అవుతుంది సార్. కాలు బాగలేదు. ఒక ఎముక ఇరిగిపోయి ఉంటే ఆ ఇంట్లో బాడుకుంటే ఆ ఇంట్లో నా అక్కనే చూసింది నన్ను. ఇంకా మా పద్మమ్మ అని ఒక అక్క, వాళ్ళిద్దరు చూసి మాట్లాడి ఇక్కడ చేర్పించిండ్రు నన్ను. ₹1 తీసుకోకుండా చేర్పించుకున్నది అమ్మ నన్నుడ. నాకు ఫ్రీగానే 8 నెలలు 9 ఇప్పుడు సంవత్సరం పైన అయింది నేను ఇటుకొచ్చి. కర్ర పట్టుకొని వచ్చేడుక నేను మీకు పిల్లలు ఉన్నారా? ఒక బాబు ఉండడు. కొన్ని పరిస్థితుల బట్ట వాళ్ళు అక్కడ ఉండరు. మా తెలంగాణ నల్గొండ మాది. నల్గొండ? మేము ఇక్కడ వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. నెల్లూరుకి వచ్చి పడారిపల్లిలో ఉంటుండము. ఇక్కడికి వచ్చి సంవత్సరం దాటింది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కర్ర పట్టుకొని వచ్చా. ఇప్పుడు కర్ర ఏది? కర్ర లేదు, మామూలు అయిపోయా. ఇక్కడికి వచ్చినాక 3 నెలలు 6 నెలల వరకు ఈడ కూడా మామూలుగా అట్ట తిరిగా. తర్వాత ఇంకా బాగానే స్టాండ్ అయినా. అమ్మ కుడ్డు బాగా పెడుతుంది, ఫ్రీగా చూసింది నన్ను. ఇప్పుడు ఈయన ఉంటుండా, ఈయన చేస్తుండా. ఇప్పుడు కిందికి వచ్చి ₹1 తీసుకోకుండా నాకు అన్నీ చూసింది కూడా. నాకు అమ్మ బాగా చూస్తుంది, అదేం డౌట్ లేదు దాంట్లో మాత్రము. ఏడైనా చెప్తాం మేము, అమ్మ మంచిగా చూస్తుంది. అది నేను అమ్మని అంట, మేడం అనను. అందరికి ఒక్కొక్కసారి మేడం అన్న కూడా నేను అనను. అమ్మనే ఎవరన్నా వచ్చి అమ్మ లేనప్పుడు కూడా మాకు ఏదన్నా చెప్పినా మా అమ్మ బాగానే చూస్తుంది, అమ్మనే చెప్తాను నేను వాళ్ళకు కూడా. నేను అమ్మనే వచ్చిన పని ఉంటే అమ్మనే అంటుండా. నేను అమ్మనే అంట, మాకు అమ్మనే. ఇప్పుడు నేను ఈడ వీళ్ళందరికీ నాకు ఇప్పుడు కర్ర లేకుండా బాగా కొద్దిగా నడుస్తుండా. వీళ్ళకి ఏమైనా సహాయం చేస్తావమ్మా? నేనే వంట చేస్తుండా ఇప్పుడు ఈడకి. వీళ్ళందరినీ బాగా చూసుకోవాలి పెద్దోళ్ళు. డబ్బులు కూడా ఇస్తుంది, నా ఖర్చులకి దానికి డబ్బులు ఇస్తుంది. నేను వంట చేసి పెడుతుండా ఈడ. అంటే నేనేం చెప్తున్నా అంటే, నువ్వు కొంచెం ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి అమ్మ లేనప్పుడు వాళ్ళకి ఏమైనా సహాయం కావాలని చేయాలి. చేస్తాం మమ్మల్ని పట్టుకోమ్మా, దించమ్మా, నాకు ఒకరు మంచినీళ్ళు ఇమ్మంటే సార్. అంటే ఒకరికొకరు సహాయంగా ఉండాలి. మీరందరూ బాగుంటే మేడంకి ఇబ్బంది ఉండదు. మీలాంటి వాళ్ళు ఇంక 10 మందిని తెచ్చుకుంటుంది. మీరు సహకరించకపోతే ఆమె చేయలేదు కదా. అది కరెక్టే సార్. ఓకే అండి, ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు. నిజంగా నాకైతే వీళ్ళందరూ మాటలు వింటుంటే నాకు హృదయం ఇది అయిపోయింది నాకు. అంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? వృద్ధులు అయిపోతే ప్రతి మనిషి కూడా వృద్ధాప్య దశకు వస్తారని సృష్టి చెప్తుంది. సమాజాన్ని చూస్తూ ఉన్నాము. మరి అలాంటప్పుడు రేపు మనం వృద్ధులైపోతాం కదా, మన బిడ్డలు మనల్ని వదిలేస్తే మనకు ఎలా ఉంటుంది? అన్నం పెట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది? కొంతమంది కొడుతున్నారండి. రీసెంట్గా సోషల్ మీడియాలో చూసాము, ఒక తల్లి ఒక ఇల్లు రాసి ఇవ్వలేదని గేటు బయట కొడుతున్నాడు అబ్బాయి, భయంకరంగా కాలుతో కొడుతున్నాడు అబ్బాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ మేడం లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉండాలి? కాబట్టి ప్రతి ఒక్కరిలో సువర్ణ మీడియా తీసుకొచ్చే కథనం ఏంటంటే, మీ తల్లిని మీ తండ్రిని చూసుకోండి. వృద్ధాప్య దశలోనే వాళ్ళని కాపాడు. వయసు ఉన్నప్పుడు ఏం అవసరం లేదు, వాళ్ళు ఏదో పని చూసుకుంటారు. వృద్ధాప్యం వాళ్ళు చేయలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చేయూత ఇవ్వాలి వాళ్ళకి. ఒకప్పుడు మనల్ని ఎలా వాళ్ళు చేయబట్టుకుని నడిపించారు, అదేవిధంగా వృద్ధాప్యం అయిన తర్వాత మనము వాళ్ళ చేయబట్టుకోవాలి. నాన్న కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, అమ్మ కూర్చోండి, నేను సంపాదిస్తాను, నేను పెడతాను. మీరేమి వాళ్ళు ఏం చిరుతులు తినరండి, అంత అన్నమే అండి వాళ్ళు తినేది. ఏదైనా మాత్రలు, షుగరు బీపీలు అంటే మాత్రలు. తప్పకుండా మీ తల్లిదండ్రులని మీరు వదిలిపెట్టద్దని మరొకసారి మీకు చెప్తున్నాను. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. మీ పేరన్నా? డివై రెడ్డి. డివై రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? ధనలక్ష్మీపురం. ఇక్కడికి వచ్చి ఎంతకాలం? 3 months. 3 months. ఎలా ఉందన్న ఇక్కడ? ఫైన్, వెరీ ఫైన్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నా అంటే, నా వైఫ్ చనిపోయింది సార్. చనిపోయిన పాట ఫిజికల్గా డౌన్ అయిపోయి పీస్ఫుల్గా ఉండాలని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అసలు ఎందుకు, మీకు పిల్లలు ఉన్నారు? మరి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పోతున్నావు అని అన్నారా? నాకు అదే, నేను పీస్ఫుల్గా ఉండాలని. వాళ్ళు వస్తున్నారా మీ దగ్గరికి? రాదు సార్, టెలిఫోనే, ఫోన్లో మాట్లాడతారు. అది రేర్. మీరు ఏం చెప్తారు? మీరు ఎడ్యుకేటర్ ఉంటున్నారు, సమాజానికి మీరు ఏం చెప్తారు చెప్పండి. ఏం చెప్తాం సార్, ఎవరైనా లాస్ట్ స్టేజీలో బాగా చూసుకోవాలని చెప్తాం. వాళ్ళు వినాలి కదా, వాళ్ళ మెంటాలిటీ వాళ్ళకి రేపు చక్రం తిరిగినప్పుడు పైకి అదే కదా. నేను అదే చెప్పాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే సార్.
ఏం పేరు నాన్న? నా పేరు మధుసూదన్ సార్. ఏ ఊరు అన్న మీది? అది నెల్లూరే సార్. నెల్లూరు టౌన్. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇక్కడ మరి ఎందుకు వచ్చారు? ఎప్పటికి ఎంతకాలం అయింది? నా భార్య చనిపోయి 20 ఏళ్ళు అవుతుంది సార్. ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు పీస్ఫుల్గా ఉంటుందని ఇక్కడికి వచ్చాను సార్. పోతా అమ్మాయిలకి పోతాను, కొడుకు ఇంటికాడ పోతాను, కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని ఇక్కడికి వచ్చేసి మీరు ఇబ్బందిని ఎందుకు అంటున్నారు? వాళ్ళ బాధ్యత అని ఎందుకు అనుకోవట్లేదు? వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళు వచ్చే పెళ్ళాలు ఒప్పుకోరు. పెళ్ళాలు కొడుకు మనవడైనా ఒక పెళ్ళాలు మన కాదు కదా, దానివల్ల ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టడాన్ని మళ్ళీ ఆ మాట అంటున్నారు. నేను ఇప్పుడు నేనేం గుర్తు చేస్తున్నా అంటే వాళ్ళ ఇబ్బంది అని అనకూడదు, వాళ్ళ బాధ్యత అది అంతే. తల్లిదండ్రులను చూసే బాధ్యత వాళ్ళది. చూడనప్పుడు దే ఆర్ నాట్ కిడ్స్, వాళ్ళు మన పిల్లలు కాదు అసలు అంతే. ఇప్పుడు బయట వాళ్ళే మనల్ని చూసి అయ్యో అంటున్నారు. ఇప్పుడు ఆమె ఆమె అయ్యో అంటుంది కదా, సో అదే దృక్పథం వాళ్ళ కింద కలగలేదు. వాడంటే పెళ్ళాలు బయట అయిపోయినాడు. ఇప్పుడు ఆమె కూడా ఒక ఇంటి కోడలే కదా. అంటే మనుషులు మన మనిషిలో మన మనసు బాగుండాలి. మన మనసు మంచిదైతే అత్తనైనా చూస్తాం, అమ్మనైనా చూస్తాం. అత్త ఎప్పటికీ అత్తే, కోడలు ఎప్పటికైనా కోడలే. అత్త ఎప్పుడు అమ్మ కాదు, కోడలు ఎప్పుడు కూతురు కాదు. అయినా కూడా తల్లిదండ్రులను పెట్టడం అనేది, తల్లిదండ్రులను వదిలిపెట్టడం అనేది ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. ఓకే కరెక్ట్. సో అలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు మీరు వచ్చేసినా వాళ్ళు తీసుకెళ్ళాలన్న మిమ్మల్ని. ఎందుకుంటారు మీరు? నేను బతుకున్నంత వరకు ఎందుకుంటారు? ఆమె ఉంటే కూడా పర్లేదు, మీకు అన్నం పెడతానని వాళ్ళ తన భార్యని సమర్థి. రేపు వాళ్ళ కోడలు కొడుకులు వస్తే వాళ్ళు ఎట్లా చూస్తారు? ఏనా? అవును, మేము అడిగితే నువ్వు ఎందుకు పోయినావు, నేను పంపన్నా మిమ్మల్ని, నువ్వే కదా పోయినా అంటాడు. అదే చెప్పేది సార్. అంటే ఇప్పుడు ఒకటనా, అక్కడ అన్నం లేకపోతేనే కదా వేరే మన హోటల్కి పోతున్నాము. అప్పుడు మీరు అన్నాలి, నాకు ఇక్కడ ప్రేమ లేదు, నన్ను మీరు బాగా చూడడం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను అన్నాను. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు సార్, బయట వాళ్ళతో ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడ పోకూడదు, ఇంట్లోనే ఉండాలంటే ఏడ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఏజ్కి వచ్చేటప్పటికి నేను చెప్పాను ఇందాక సైకిల్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఫ్రీగా ఉంటారు. ఎక్కడైనా బయట కూర్చుంటే ఎవరితో మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తుంటే మీకు ఆ స్ట్రెస్నెస్ పోతుంది మీకు. అవును కరెక్ట్. అది అక్కడ ఉండాలంటే వాడికి పడదు. వాళ్ళకి మనకి ఏంటంటే అదే, మనం ఎవరితో మాట్లాడకూడదు. చెప్పండి సార్. వాళ్ళు పిలిచి అడిగి పెడుతుంది ఆయన. అందుకని ఇక్కడ ఇండిపెండెంట్గా పీస్ఫుల్గా ఉంటున్నాను 3 months నుంచి. ఒకవేళ కొడుకులు మళ్ళా మీ పిల్లలు కానీ ఎవరైనా వచ్చి రండి అంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? నాకేమో డౌట్గానే ఉంది. అంటే ఈ వయసులో ఎవరైనా కూడా విశ్రాంతి కోరుకుంటారు, మనసుకు ప్రశాంతత కోరుకుంటారు. అది లేనప్పుడు ఎవరు కూడా వీ కాంట్ డూ ఎనీథింగ్ కదా. అంతే కదా సార్. సో మొత్తానికి ఇక్కడ చాలా బాగుంది. వాళ్ళు పిలిచి అడిగి పెట్టడమే స్పెషాలిటీ. ఇక్కడ నేను 4.5 years అవుతుంది సార్. ఇంతవరకు ఏ రిమార్క్ లేదు, హ్యాపీగా ఉంటాం. మేడం గారు బాగా చూసుకుంటారు. మీ బట్టలు ఎవరు ఉతుకుతారు? శక్తి ఉన్నంత వరకు మీరు ఉతుక్కోండి. శక్తి లేనప్పుడు ఆమె ఏదో ఒకటి అరేంజ్ చేస్తుంది. ఎవరో ఒకరు దాతలు ఉంటే ఒక మంచి వాషింగ్ మెషిన్ ఒకటి దాతల దగ్గర నుంచి వస్తుంది. అది దాంట్లో ఎవరో ఒకరు వేసి మీకు చేస్తారు. అప్పటి వరకు మీరు కొంచెం ఓపికగా ఉండాల్సిందే. కొన్ని మనకు రావాలంటే ఓపిక. ఇందాక మేడం చెప్పినట్టుగా మొక్కలకి నీరు పోస్తూ ఉంటేనే అది మహావృక్షం అవుతుంది. అది వృక్షం అవ్వాలంటే వీ షుడ్ వెయిట్. మనం ఖచ్చితంగా మన అవసరం తీరాలంటే మనం వెయిట్ చేయాలి. సో చూశారు కదండి, ఇదండి ఈరోజు కథనం. నిజంగా వీఆర్ ఆల్సో వెరీ లేమన్. కానీ నాకు ఇక్కడ చూసిన తర్వాత నేను చాలా బాధ. ఎందుకంటే అలాంటి టైంలో కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎన్ని అనాథాశ్రయం అనకూడదు, మనం ఎన్ని హోమ్స్కి వెళ్ళాం, కానీ ఎవరు కూడా ఇంత హ్యాపీగా లేరండి. ఇంత చక్కగా నీట్గా బట్టలు కట్టుకొని నీట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు బొట్లు పెట్టుకుంటా, ఆయా మతాలు కులాలు డిఫరెంట్గా ఉన్నా కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఉంటున్నారు. నిజంగా యాజమాన్యానికి మాత్రం నిజంగా ఇంకోసారి మన సువర్ణ టీవీ తరఫున వావ్, సూపర్ అండి. వాళ్ళని దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. కానీ దయచేసి మీరు చూస్తున్నటువంటి మీరు ఎవరైనా కానివ్వండి, టెలికాస్ట్ ఎవరైనా కానివ్వండి, మీరు మీ పేరెంట్స్కి కానీ మీ అవ్వాతాతలకి ఇలాంటిది రానివ్వకూడదండి. యాక్చువల్గా ఇప్పుడు ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే హోమ్స్ ఉండకూడదు. హోమ్స్ ఎందుకు ఉండాలా? మీ పేరెంట్స్ని మీరు చూసుకున్నప్పుడు హోమ్స్ ఎందుకు ఉండాలి? వాళ్ళు ఎందుకు ఇంత కన్నీరు కట్టాలి చెప్పండి? ఈ వయసులో ఎందుకు బాధపడాలి వాళ్ళు?
రేపు మనం కూడా అదే పరిస్థితికి వస్తాం కదా. సో ఇలాంటి మేడం లేకపోతే, ఇలాంటి అమ్మ లేకపోతే వాళ్ళు చూడండి ఎంత విచారకరంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు అసలు ఏమైపోతామో అనే దాంట్లో ఉన్నారు. కానీ వాళ్ళకి మంచి తల్లి లాంటిది, కూతురు లాంటిది, బిడ్డ లాంటిది వాళ్ళకి దొరికింది కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు. అయ్యా మాకు చాలా సంతోషంగా ఉంది, మేము నెమ్మదిగా ఉంటున్నాం, మాకు ఎలాంటి టెన్షన్ లేదు, టయానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం, టయానికి మంచి ఫుడ్ వస్తుంది, టయానికి చక్కగా అన్నీ తాగుతున్నాం, చాలా బాగుంది ఇక్కడ, ఎండ లేదు, వేడి ఎక్కువ లేదు, నిజంగా చాలా బాగుంది. వీళ్ళకి టైం టు టైం వీక్లీ వన్స్ ఒక నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటుంది, పప్పు. ఎందుకంటే వీళ్ళంతా వృద్ధులు కదా, ఎక్కువ నాన్ వెజ్ కూడా తినకూడదు వాళ్ళు, ఎక్కువగా ఫిష్ కానీ ఇలాంటివి కూడా ఏం తినకూడదు. జస్ట్ ఆకుకూరలు, వాళ్ళకి పెరుగన్నం, సాంబార్ అన్నం ఇలాంటివి సాఫ్ట్ ఫుడ్డే వాళ్ళకి పెట్టాలి. సో నేను కూడా వాళ్ళతో యాజమాన్యంతో మాట్లాడతాను. ఎవరైనా మీరు ఈ వీడియో చూస్తున్న, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడ బయట కనిపించే నంబర్కి మీకు కాల్ చేయండి, మేడంకి మీరు సహకరించండి. ఒకవేళ కొంతమంది ఉంటారు మాకు చేయాలని ఉంది కానీ మాకు టైం లేదు, మాకు కుదరదు, మేము ఎక్కడో ఉంటాము అనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న సలహా ఇస్తున్నానండి. బయట లేకపోతే దీని మీద ఒక స్క్రోల్ నా నంబర్ పడుతుంది, మీరు ఆ నంబర్కి కాల్ చేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. అమ్మ మేము మా వంతు ఇదిగో నెలకింత ఇస్తాం, మీరు ఇంకా ఎవరినన్నా కొంతమందిని అంటే ఇప్పుడు మేడం ఇందాక నాకేం చెప్పారంటే, సార్ నాకు 20 మంది కూడా వస్తున్నారండి, కాకపోతే నాకు ఇక్కడ ప్లేస్ లేదు, దట్టు రెంట్ కూడా ఇక్కడ హెవీ అండి, వేరే చూస్తున్నామంటున్నారు. సో అలాంటి చూసినప్పుడు తప్పకుండా మీ సహకారం కూడా కావాలి. చూసే మీరు కూడా అరే రేపు నా తల్లిదండ్రుల పరిస్థితి, నా పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇలాంటి లేని వాళ్ళకి మనం ₹1 ఇచ్చినా, ఒక బట్టలు ఇచ్చినా దేవుడు మనల్ని ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అది మీరు మర్చిపోవద్దండి. మేడం నంబర్ అక్కడ ఉంటుంది, ట్రస్ట్ నంబర్ అక్కడ ఉంటుంది. ఇది ఏం ట్రస్ట్ కాదండి, హోమ్ ఇది. మీరు ఎవరైనా సహకరించాలి. ఇలాంటి వాళ్ళకి సాయం, నేను వెళ్ళే టైం లేదు నాకు, మేము దూరంగా ఉంటున్నాము, మేము చేయలేము అనుకున్న వాళ్ళకి మాత్రం మీరు మనీ ఇవ్వండి. మీకు తోచింది 500 కావచ్చు, 1000 కావచ్చు, ఎంతైనా మీరు తోచింది ఇదిగోమ్మా మా వంతు మేము ఇస్తున్నాం. వాళ్ళకి ఒక 500 ఒకరికి ఒక వారానికి ఫుడ్కి వస్తుందండి. అలా మీరు చేస్తే చాలు. ఇలాంటి దాతృత్వం కలిగిన నేతలు బయటకు వస్తే ఇలాంటివి ఉండవండి. ఆ మీద కూడా బర్డెన్ పడదు. తను కూడా రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, హౌస్ కీపింగ్ వాళ్ళకి అంటే అంట్లు దోమి అన్ని చేసిన వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, వంట మనిషికి శాలరీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తనకి బర్డెన్. ఇవన్నీ మనకు చెప్పదు కానీ సో మనం తెలుసుకోవాలి. గ్యాస్ పొయ్యి మంటేసి ఇక్కడంతా కూడా చేసుకోలేని పరిస్థితి ఉందండి. సో గ్యాస్కి ఇవన్నీ కూడా ఉంది. సో ఇవన్నీ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. వీఆర్ నాట్ డిమాండ్ అండి, మనం డిమాండ్ చేయట్లేదు, నేను మీకు ఒక సలహా ఇస్తున్నాం, ఒక మంచి ఇది ఇస్తున్నాం. సో ఇదండి ఇవాల్టి స్టోరీ. సువర్ణ మీడియా మీ ముందుకు వస్తుంది, ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరు కూడా చెల్లించండి. ఈరోజు సువర్ణ మీడియా స్పందిస్తుంది. ఈ యొక్క శ్రీ సాయినాథ ఆశ్రయం కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఉన్నటువంటిది. నిజంగా వీళ్ళని చూసి చాలా బాధ వస్తుంది, చాలా కన్నీరు కూడా వస్తుంది నిజంగా. అంటే నేనైతే మాత్రం వీఆర్ వెరీ లేమన్. సో వీళ్ళందరి తరఫున మా సువర్ణ మీడియా తరఫున ఒక చిన్న కానుక మేడంకి ఇస్తున్నాను. మేడం చిన్న కానుక మేడం, నా తరఫున ఒకరోజు వాళ్ళకి ఏదన్నా పెట్టండి. సో ఇదండి మన సువర్ణ మీడియా తరఫున వాళ్ళందరికీ కూడా ఒక్కరోజు ఫుడ్కి ఖర్చు మనం ఇచ్చాము. ఇలాంటి వాళ్ళు దాతలు అనేక మంది రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.